మిగిలిన అన్నంలో ఇలా పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మిగిలిన అన్నంతో ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మిగిలిన అన్నంతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు వచ్చేసి నైట్ మిగిలిపోయింది అన్నము. ఇక్కడ వచ్చేసి ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ రైస్ని అందులోకి అయితే వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి అన్నం వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని ఈ మిక్సీ పట్టేసుకున్న అన్నాన్ని ఇంకా బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇలా అన్నం మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు పిండిని అయితే వేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇలా కప్పు పిండిని అయితే వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఒక కప్పు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఉప్పు ఇవంతా కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ అన్నము గోధుమ పిండి రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా నీళ్ళు ఏమి వేసుకోకూడదు. చాలా అంటే చాలా మెత్తగా పొరలు పొరలుగా చాలా బాగుంటాయి. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్నా కూడా నైట్ వరకు అంత మెత్తగా ఉంటాయి ఈ చపాతీలు వచ్చేసి. ఇలా మొత్తం కూడా చేతితో తడిపేసుకుందాము. ఇంకా కొంచెం పిండి అయితే పడుతుంది, ఇంకా కొంచెం పిండి అయితే వేసుకోవాలి. మరి కొంచెం పిండి అయితే వేసుకొని ఇంకా మొత్తం కూడా తడిపేసుకుందాము. సేమ్ మనం చపాతీ ముద్దకి ఎలా తడుపుకుంటామో అలా తడిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా తడుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇలా నూనె అనేది వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఈ విధంగా తడిపేసుకొని ఒక్క 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. చూసారు కదా, ఈ విధంగా తడిపేసుకోవాలి. పిండిని వచ్చేసి నేనైతే నీళ్ళే వేయలేదు, ఓన్లీ మనం అన్నానికి తగ్గట్టు పిండిని అయితే వేసేసుకొని కలుపుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే నేను ఎక్కువైనా వేసుకోవచ్చు పిండి. ఇప్పుడు 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే బాగా నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇలా అన్నీ కూడా చేసేసుకుందాం ఉండల్లాగా. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంకా అన్నీ కూడా రౌండ్ చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా మనకి ఇంకెన్నైతే అవుతాయో ఇంక అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇలా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు పైన కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా మనకి పొరలు పొరలుగా వస్తుంది. ఇలా నూనె అప్లై చేసుకోవడం వల్ల ఇలా కొంచెం పైన పొడిపిండి అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసి పెట్టేసుకుందాము. ఇలా ఇంకా చేసి పెట్టుకున్నవి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇలా ఇంకో పిండి ముద్దనైతే తీసేసుకొని ఇంకా సేమ్ ఇందాక మనం ఎలా చేసుకున్నామో ఇంకా అన్నీ అలాగే ఒకేసారి చేసి పెట్టేసుకుంటే మనం ఒకేసారి వత్తేసుకోవచ్చు అన్నీ కూడాను. ఇలా పైన కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. కొంచెం పొడిపిండి ఇలా ఈ విధంగా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నది ఒకటి తీసేసుకొని కొంచెం ఇలా పొడిపిండి అనేది వేసుకొని మీరు నూనె అయినా వేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఇలా ఇంకా చపాతీని వత్తేసుకోవడమే.
కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇంకా ఇలా పలుచగా ఒత్తేసుకోవాలి. ఇలా ఇంకా ఒత్తుకున్న చపాతీని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. అయితే ఉన్నాయో ఇంకా అన్నీ కూడాను ఇలాగే ఒత్తేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి, మెత్తగా అన్నం మిగులుతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగే ఇంకా అన్నీ కూడాను చేసేసుకోవాలి. ఇలా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇలా చేసి పెట్టేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న రోటీని అయితే వేసేసుకోవాలి. ఇలా చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో చపాతీ వచ్చేసి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడాను నూనె అనేది అప్లై చేసేసుకుందాము. చూసారా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా రెండు వైపులా నూనె అనేది అప్లై చేసేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. అలాగే ఇంకొక రోటీని తీసుకొని వేసుకోవడమే. ఇంకా అన్నీ కూడాను ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా ఇంకా రెండు వైపులా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా అన్ని రొట్టెలు కూడా ఇదే విధంగా కాల్చుకోవడమే. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. మిగిలిన అన్నంతో చపాతీలు అయితే రెడీ అయిపోయి మీరు కూడా ఒక్కసారి అన్నం మిగిలితే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా మెత్తగా పొరలు పొరలుగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. చాలా అంటే చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా అన్నం మిగిలితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే మిగిలిన అన్నంతో చపాతీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.